నమస్తే అండి. నమస్తే. ఈరోజు సెషన్లో మనం రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకుందాము. అలాగే అండి. మొదటగా మనం ఎప్పుడు నిద్ర లేచాము అని అడగటానికి వెన్ డిడ్ యూ వేకప్ అని అంటాము. When did you వేకప్, wake up? వెన్ డిడ్ యూ వేకప్ When did you wake up? అది అంటే మనం ఎప్పుడు నిద్ర లేచాము అని అడగటాన్ని వెన్ డిడ్ యూ వేకప్ అని అంటాము. దాని తర్వాత మనం తింటాం కదండి, దానిని మనం హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అంటాం. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే మన రోజులో మొదటి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటాం. Had your బ్రేక్ఫాస్ట్. దీని తర్వాత మనం భోంచేస్తాం కదా, దాన్ని మధ్యాహ్నం భోజనాన్ని మనం లంచ్ అని అంటాము. lunch. అవును, మరి తిన్నావా అని అడగటానికి హ్యాడ్ యువర్ లంచ్. Had your lunch. లంచ్ అంటే భోజనం, బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున అల్పాహారం. దాని తర్వాత మనం రాత్రి తినేది ఉంటుంది కదా, అవునండి. దాన్ని మనం రెండు విధాలుగా మాట్లాడతాం. మొదటగా హ్యాడ్ యువర్ సప్పర్. Had your సప్పర్. supper. ఒకవేళ మనకి అది కష్టంగా అనిపిస్తే హ్యాడ్ యువర్ డిన్నర్ అని అడగచ్చు. Had your డిన్నర్ అని అంటాం. మన రోజు తినే వాటిలో మన భోజనాల గురించి ఇవి. దాని తర్వాత మనం పడుకునేటప్పుడు మనం ఎప్పుడు పడుకున్నావు అని అడగటానికి వెన్ డిడ్ యూ స్లీప్. When did you స్లీప్ When did you sleep? అంటే మనం ఎప్పుడు పడుకున్నావు అని అడగటాన్ని వెన్ డిడ్ యూ స్లీప్ అని మనం అంటాము. ఇది మన రోజువారీ దినచర్య ఇలా ముగుస్తుంది. నేను మళ్ళీ అడుగుతాను, చెప్పండి. అలా. మీరు ఉదయాన్నే అల్పాహారాన్ని ఏమంటారు? Had your బ్రేక్ఫాస్ట్. హ్యాడ్ యువర్ breakfast. మధ్యాహ్నం దాన్ని Had your lunch. లంచ్. రాత్రి దాన్ని Had your dinner. ఇప్పటి వరకు మనం రోజు చేసే వాటి ప్రశ్నలు విన్నాం. మరి వాటి జవాబులు నేర్చుకుందామా? అలాగే అండి. మొదటిగా మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందిగా? గుర్తుంది. దానికి ఏమంటాం? మనం బ్రేక్ఫాస్ట్ చేసిన దాన్ని తిన్నావా అని అడగటానికి Had your breakfast. దానికి తిన్నాను అని జవాబు మనం చెప్పడానికి ఎస్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అంటాము. Yes, I had my బ్రేక్ఫాస్ట్ breakfast. అంటే నేను తిన్నాను అని. ఒకవేళ మనం తినలేదనుకోండి, నో ఐ డింట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. No, I didn't have my బ్రేక్ఫాస్ట్ అంటే నేను తినలేదు. దాని తర్వాత మనం మధ్యాహ్నం భోజనానికి దానికి కూడా ఏమంటాం? మనం హ్యాడ్ యువర్ లంచ్. తిన్నాను అని చెప్పడానికి ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్. Yes, I had my lunch. నేను భోంచేశాను అని చెప్పడానికి. ఒకవేళ చేయలేదనుకోండి, దానికి ఏం చెప్తాం? నో ఐ డింట్ హ్యావ్ మై లంచ్. No, I didn't have my lunch. రాత్రి భోజనానికి మన రాత్రి భోజనాన్ని ఏమంటాము? Dinner. డిన్నర్. తిన్నావా అని అడగడానికి హ్యాడ్ యువర్ డిన్నర్ అంటాం. తినలేదు అని చెప్పడానికి నో ఐ డింట్ హ్యావ్ మై డిన్నర్. No, I didn't have my dinner. ఒకవేళ తిన్నాము అని చెప్పడానికి ఎస్ ఐ హ్యాడ్ మై డిన్నర్. Yes, I had my dinner. అప్పుడు మనం నెక్స్ట్ పడుకుంటాము. ఎప్పుడు పడుకుంటాము అని అనడానికి ఏమన్నాను? When did you sleep? ఎప్పుడు పడుకున్నావు. దానికి ఐ స్లెప్ట్ ఎట్ 9 o'clock అంటే నేను రాత్రి 9 గంటలకి నిద్రపోయాను. ఐ స్లెప్ట్ ఎట్ 9 o'clock అంటే నేను 9 గంటలకి పడుకున్నాను. వెన్ డిడ్ యూ వేకప్. When did you wake up? వెన్ డిడ్ యూ వేక్ అప్. When did you wake up? ఐ వోక్ అప్ ఎట్ 7 o'clock అంటే నేను 7ంటికి నిద్ర లేచాను అని అర్థం. I woke up at 7 o'clock. I woke up at at 7 o'clock. 7 o'clock. అంటే 7ంటికి నేను నిద్ర లేచాను. ఇప్పుడు ఎప్పుడు పడుకున్నావు అని అడగడానికి ఏం అడుగుతారు?
When did you sleep? దానికి జవాబుగా I slept at 10 o'clock. 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 అంటే నేను 10ంటికి నిద్రపోయాను.